హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మీకు సంవత్సరం అంతా నిలవ ఉండే చింతకాయ తొక్కు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం 1 కేజీ చింతకాయలని తీసుకుని నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగిన చింతకాయలని తడి లేకుండా ఒక బట్ట తీసుకుని దాని మీద వేసి ఆరబెట్టాలి. ఇవి బాగా ఆరాక వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకుని తీసి పెట్టుకున్న అన్ని చింతకాయలను ఇలాగే ముక్కలు కట్ చేసుకుని, ఈ ముక్కలకి నేను కేజీ తీసుకున్నాను. ఈ కేజీ చింతకాయలకి ఒక పావు సేరు ఉప్పు పడుతుంది. ఒక 2 స్పూన్లు పసుపు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని చింతకాయలను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చింతకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఈ తొక్కునంతా డబ్బాలో వేసి 3 రోజులు నిలవ పెట్టుకుంటే ఇది మనకి బాగా ఊరుతుంది. 3 రోజుల తర్వాత తీసి దీని లోపల గింజ వస్తుంది. ఆ గింజ అంతటిని మనం సపరేట్ చేసేసుకోవాలి. గింజంతా తీసి పక్కన పడేయాలి. ఈ మిగిలిన తొక్కుని ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుంటే మనకి ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కారం కలుపుకొని తాలింపు పెట్టుకుంటే మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అంతేనండి, సంవత్సరం పాటు నిలవ ఉండే చింతకాయ తొక్కు తయారైపోతుంది మనకి.